హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిది ఓజీ. అర్ధరాత్రి 12:30 అవుతుంది వీడియో చేస్తున్నాం. ఎందుకో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే మనం వరల్డ్ కప్ అయితే గెలిచాం, ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే గెలిచాం. దీని గురించి కొంచెం స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. అది మీకు కొంచెం వివరిస్తాను, కొంచెం పర్సనల్గా కూడా వెళ్ళబోతాను. అది మీకు అర్థం చేసుకోండి, కోప్పడకండి. నాకు దాదాపుగా నేనే కాదు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ప్రతిసారి మనం ఫైనల్కి వెళ్తాం, ఓడిపోతాం. మెన్స్ టీమే కావచ్చు, లేడీస్ కూడా అంతే. ఆస్ట్రేలియా అన్నిసార్లు గెలిచింది, ఇంగ్లాండ్ అన్నిసార్లు గెలిచింది, ఇండియా మనం 3 సార్లు ఫైనల్కి వెళ్ళే సరే ఒకసారి కూడా గెలలేదు, ఇది 3వసారి, ఇది కూడా గెలం అనేసి చాలా మంది డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు. చాలా నేను వీడియోస్ చూశాను, కామెంట్స్ కూడా చూశాను. కామెంట్స్ పెట్టడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకూడదు. మనల్ని ఇంతేరా, మనల్ని ఎప్పుడు గెలిచారా, గెలిస్తే సంబరాలు చేసుకుంటాం, ఓడిపోతే వదిలేస్తామా? లేదు కదా. ఓకే, అసలు ఈ గెలుపు ఓటమి పక్కన పెడితే నాకు నిన్నట్టుండి ఒక విషయం గురించి మాట్లాడుకోవాలని అనిపించింది, చెప్పాలనిపించింది. నాకు ఏదైనా అనిపిస్తే అది వెంటనే చెప్పకపోతే నాకు మెంటల్ వచ్చేది అనమాట. అది కొంచెం చాలా సెన్సిటివ్ టాపిక్. అది నిన్న మొన్నటి నుండి సెమీఫైనల్ అయిన నుండి టాపిక్ వైరల్ అవుతుంది. అది నేను ఇప్పుడు మాట్లాడతాను. కొంచెం మీకు హర్ట్ అనిపిస్తే వీడియో స్కిప్ చేసేయండి, వినాలంటే వినండి. ఏం లేదు, మొన్న సెమీఫైనల్ అయిపోయిన తర్వాత జెమిమా రోడ్రిగ్స్ అనే ఒక ఆవిడ, అదే ప్లేయరు, మన ఇండియన్ ప్లేయరు, సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించింది. చాలా చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడి మన మ్యాచ్ అయితే సెమీఫైనల్ గెలిపించి, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు తనకి ఇష్టమైన దేవుడిని తలుచుకొని, నాకు ఆ వెనకే ఉన్నాడు ఆయన, నా వెనక ఉండకపోతే నేను ఎంత సాధించేదాన్ని కాదు అని తన గెలుపుని, తన దేవుడిని, ఇష్టమైన దేవుడిని, ఇష్టదైవాన్ని కొలుచుకొని మనకు చెప్పింది. ఓకే, బాగుంది. తర్వాత తన కన్న తల్లిదండ్రుల గురించి గర్వంగా చెప్పింది. నాకు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇంతదాన్ని అయ్యేదాన్ని కాదు, ఇంత ప్రౌడ్ మూమెంట్ వచ్చేదే కాదు అనేది చెప్పింది. యాక్సెప్టెడ్, చాలా బాగుంది. అంటే మనం తీసుకుని బట్టి ఉంటుంది ఏదైనా. ఏంటంటే మనం అలా వేరు చేసి మాట్లాడుకోకూడదు. యాక్చువల్గా మీకు ఒక ఇష్టమైన దేవుడు ఉంటాడు, మాకు ఒక ఇష్టమైన దేవుడు ఉండొచ్చు. అది మనం ఇప్పుడు పలానా దేవుడిని మనం ఇష్టపడ్డామంటే మన శత్రువులు మేము అయిపోం కదా, మనం మనుషులమే. మనకంటూ వేరే వేరే ఇష్టాలు ఉంటాయి, వేరే వేరే నమ్మకాలు ఉంటాయి. అది మనం ఏదో నాకు ఇష్టం లేని దేవుడిని ఆ అమ్మాయి, అదే వేరే ఒక వ్యక్తి ఇష్టపడతాడో నేను ఎందుకు వాడిని ఇష్టపడాలనే ప్రాసెస్లో మనం నెగిటివే తీసుకుంటున్నాం తప్ప, అక్కడ అమ్మాయి అంత 140 కోట్ల మంది ఇండియన్స్ని గర్వపడేలా చేసింది. అలాగే సెమీఫైనల్ ఆ రోజు ఆడకపోతే మనం ఫైనల్కి వచ్చేవాళ్ళమే కాదు, ఫైనల్కి వచ్చి ఇప్పుడు గెలిచే వాళ్ళం కూడా కాదు. అది మీకు కనీసం జ్ఞానం ఉన్నా అది మీకు అర్థమవుతుంది. అంత పాజిటివ్, 140 కోట్ల మంది అంత పాజిటివ్ తీసుకునే ఒక విషయం ఆ రోజు అక్కడ జరిగింది. అదంతా పక్కన పెట్టి, పాజిటివ్ విషయాలన్నీ పక్కన పెట్టి, తను మాట్లాడింది ఏది పెద్ద నెగిటివ్ ఏం కాదు. తను మాట్లాడింది ఏ బూతులేదు మాట్లాడలేదు. తన ఇష్టదైవాన్ని, నాకు సపోర్ట్ ఉన్నారు అనేది, అందులో ఏం తప్పు ఉంది? మీకు ఒక ఇష్టం ఉండొచ్చు, మాకు ఒక ఇష్టం ఉండదు, దానికి ఏం తప్పు? కాకపోతే చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టి తనని చాలా ట్రోల్ చేశారు. ఏమొస్తుంది మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకవేళ ఆ రోజు మ్యాచ్ పోయింది అనుకుందాం, పోయింది అయినప్పుడు ఇప్పుడు మనం బాధపడతాం లేదు. యాక్చువల్గా మామూలుగా మ్యాచ్ అయితే పోయింది, సెమీఫైనల్ పోయింది, ఆస్ట్రేలియా విన్ అయింది అనుకుందాం, మనకి ఎంత బాధ వేస్తుంది? ఆ రోజు అంత గెలిచినా సరే ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్లో కూడా మీరు నెగిటివ్ అమ్మాయిలో వెతికి తనని ట్రోల్ చేసి తనని ఏడిపించారంటే మీరు అంటే ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురిండే మాట్లాడుతాను. ఒకవేళ అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే దయచేసి వెళ్ళిపోండి. అయితే ఇది నాకు చాలా కోపం తెప్పించే విషయం. చాలామందికి, నాకే కాదు చాలామందికి, ఇక్కడ రిలీజియను ఇవన్నీ మనకి మ్యాటరే కాదు. మనం చూడాల్సింది ఏంటి, మనం ఇండియన్స్గా మనం ఆ మ్యాచ్ గెలిచాము, అది ప్రౌడ్ మూమెంట్గా చెప్పుకోవాలి. ఇప్పుడు గెలిచాం కదా, ఇది ప్రౌడ్ మూమెంట్గా చెప్పుకోవాలి. ఆ రోజు ఏదో గెలిపించాడో, ఈరోజు ఓడిపోతే అలాగా ట్రోల్ చేద్దామని చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఒకవేళ ఓడిపోతే మీ దేవుడు ఇలా చేశాడు, అందుకని ఇలా ఓడిపోయిందా, మీ దేవుడు ఇలా చేయించాడా అనేసి చాలామంది ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ గెలిచాము. అది ఇక్కడ ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు. యాక్చువల్గా కొంతమంది రీల్స్లో కానీ నేను చూసిన కొన్ని వీడియోస్లో కామెంట్స్లో చూశాను, వాళ్ళ గురించి మాత్రమే. ఇప్పుడు మనం గెలిచిన ఉమెన్స్ గురించి మాట్లాడుకుందాం.
ఎవరైతే ఇలాగ ట్రోల్ చేసి అమ్మాయిలు ట్రోల్ చేశారో, అమ్మాయిని ట్రోల్ చేశారో, ఆ అమ్మాయి సెమీఫైనల్ ఆడి ఇప్పుడు ఫైనల్లో ఆడి కప్ అయితే గెలిపించింది. ఎవరైతే ఏ అమ్మాయిలు అయితే వంటగదిలోకే పనికి వస్తారని అంటే రీల్ చూశాను, హర్మన్ ప్రీత్ ఏదో వంట వండుతుంటే వరల్డ్ కప్లు గెలడం చేత కాదు కానీ వంటలు వండుకుంటారు అనే వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు వాళ్ళే ఆ కెప్టెన్సీలోనే మనం వరల్డ్ కప్ గెలిచాం. అది ఉమెన్స్ వరల్డ్ కప్. మెన్స్ వరల్డ్ కప్పే గెలవలేకపోయాం. ఇలాంటిది అంత పెద్ద పెద్ద టీమ్స్ని మనం ఓడించి గెలిచామంటే చాలా గర్వకారణం. అది మనం చాలా సెలబ్రేట్ చేసుకోవాలి యాక్చువల్గా. కానీ ఎవరిని ట్రోల్ చేయడం, నెగిటివ్ అయితే చూడొద్దు. ఇది ఇప్పుడు 12:30 దగ్గర 1 గంట అవుతుంది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అదే. రేపు ఉదయం మీరు ఒకసారి ఏదైనా ఒక యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసుకోండి, దద్దరిల్లిపోద్ది. ఇప్పటి వరకు మనము ఉమెన్స్ క్రికెట్ని అంతగా ఆదరించేది ఇప్పుడు లేదు. చూస్తాం ఓకే, కానీ ఇక్కడ నుండి ఉంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా ఆడారు. కంగ్రాచులేషన్స్ టీమిండియా. వాళ్ళకే కాదు మనకి కూడా ప్రౌడ్ మూమెంటే కాబట్టి మొత్తం ఇండియాగా చెప్తాను. ఇంకో కామెంట్ చూశాను, యాక్చువల్గా దాని గురించి చెప్పడం మర్చిపోయాను. పెట్టారు టాస్ ఓడిపోయాం మనం, టాస్ ఓడిన ఇండియా అనేసి వెయిటింగ్ న్యూస్లో వేశారు. చూశాను, ప్లేయింగ్ లెవెల్ చూద్దామని ఓపెన్ చేశాను. కామెంట్లోన ఆడెవడో అంత దీంట్లో కూడా స్థితిలో కూడా ఆడి మైండ్ ఎలాగ ఉందంటే మీ దేవుడు ఇలాగా టాస్ ఓడించేలా చేశాడా అనేసి కామెంట్ పెట్టాడు. అంటే వెంటనే ఇచ్చాను అనుకోండి, మీరేం ఇండియన్స్ రా పాకిస్తాన్ నా కొడకలరా అని ఇచ్చాను రిప్లై. ఎందుకంటే నాకు మండిపోయింది. నాకు ఇండియన్స్ అంటే పాజిటివ్ వెతుక్కోవాలి అంతే. మనం ఓడిపోయామని చెప్పి వాళ్ళు ఇండియన్స్ కాదు, గెలిచామని చెప్పి మా ఇండియన్స్ అమ్మో గెలిచామరా బాబు అనుకునే టైప్ అయితే కాదు మేము. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇలాగ లోకం ఇలా తయారైంది, ఎవరిని నమ్మలేకపోతున్నాం. ఈరోజు టాపిక్ అయితే ఇదే యాక్చువల్గా చెప్పాలనుకున్నాను. నేను ఇది ఉదయమే పోస్ట్ చేయాల్సింది ఉంది, కాకపోతే కొన్ని పనులు ఉన్నాయి వల్ల నేను ఆ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు విన్నింగ్ వీడియో కూడా ఇదే. ఈ రెండు మిక్స్ చేసి మనకి ఉదయం వెంటనే మీకు అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ టైంలో అప్లోడ్ చేయను, ఉదయం వస్తుంది వీడియో. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బై గైస్.